హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి స్నో వరల్డ్ వీడియో అనమాట. మేము మా పిల్లలం కలిసి వెళ్ళాము, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్ అంటే అన్న, సొంతం అన్నం కన్నా బాగా చూసుకుంటాడన్న. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఎక్కడ కూడా వ్లాగ్ మిస్ కాకుండా అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా మా శ్రీయాన్ ఎట్లా చేస్తున్నాడు. ఇది అవుట్ సైడ్ అనమాట, మేము వచ్చేసాము చూడండి మీరు. ఇంకా మామూలు ఎండ లేదు, అప్పుడు విపరీతంగా ఎండ వచ్చింది ఆ రోజైతే. ఎక్కడ వెళ్ళినా ఇక నాకు ఒక పాప, మా హస్బెండ్కి ఒక పాప. ఇక మాకు వేరే చాయిస్ లేదు, అమ్మ ఎత్తుకున్నాడు అత్త ఎత్తుకున్నాడు, ఎందుకంటే మేమిద్దరమే కదా ఉండేది. ఇక మేము ఎత్తుకోవాలి, నో ఆప్షన్. చూస్తున్నాను కదా, ఇక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి మనము. పర్ పర్సన్ ఎంతనో ఉన్నది, నాకు కూడా అంత కన్ఫామ్గా తెలియదు. నేను ఇక్కడ సైడ్ వెయిటింగ్ చేస్తున్నా. టికెట్స్ తీసుకొని సాక్స్ తీసుకొని రావాలి మనం. ఇట్ చూస్తున్నా మా హస్బెండ్ తీసుకొని వచ్చిండు సాక్సెస్. ఇక సాక్స్లు వేసుకోవాలి మనము పిల్లలకి అందరికీ, ఎందుకంటే బాగా చల్లగా ఉంటుంది కదా. సాక్సెస్ వేసుకున్న తర్వాత షూస్ ఇస్తారు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సాక్స్ వేసుకొని ఎట్లా పోతామని, పచ్చిగా అవుతుందని. సాక్సెస్ వేసుకున్న తర్వాత షూ కూడా ఇస్తారు, డ్రెస్సెస్ కూడా ఇస్తారు మనకి. చూడండి ఇటు లైన్ కట్టినాం అనమాట అందరం, దానికి వెయిటింగ్. చూడండి అసలు పిల్లలని తీసుకొని వెళ్తే మామూలు రచ్చరచ్చలేరు, కాకపోతే తప్పగా పిల్లలనే తీసుకుని పిల్లలే శ్రీయంత్ర అయితే ఇది కావాలి అది కావాలని బాగా ఏడుస్తున్నాం. చూడండి వ్లాగ్ ఎక్కడ కూడా మిస్ కాకుండా. ఇక మేము ఇక్కడ గెటప్స్ రెడీ చేసుకుంటున్నాము. మా శ్రీయాన్ కూర్చొని హాయ్ చెప్పు అంటే చూస్తున్నాడు కానీ చెప్తలేడు. ఇంకా ఇదనమాట, స్టార్ట్ అయిపోయినాం లోపలికి. మా శ్రీయాన్స్ రచ్చ రచ్చ, అసలు మామూలు చలి కాదు. మా జెస్సీ మాత్రం బాగా ఏడుస్తుంది, మా శ్రీయాన్స్ ఏమో ఆడుతున్నాం. చూస్తున్నాను కదా మా శ్రీయాన్స్ అట్లా అని మంచులకి నడుచుకుంటూ వస్తున్నాం. అని మామూలు చలి కాదు అసలు. మేము ఒక 1 hour 45 minutes ఉన్నాము. బాగా చలి పెట్టింది అసలు. ఇక్కడ మా శ్రీయాన్స్ మొత్తం పోస్తుండు ఐస్ తీసుకొని. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎంజాయ్ చేస్తారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. అమ్మో ఇక్కడ కనబడుతుంది ఈ అట్లా దాని పైకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ అందరు ఫొటోస్, వీడియోస్, డ్యాన్సులు, అసలు లాస్ట్కి మాత్రం మామూలుగా చేయలేం డ్యాన్స్. వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అది చేసి షూస్ పడిపోయినాయి, ఆ షూస్ దోలాడుతున్నాను నేను. చూడండి అని అదే చూస్తున్న మా హస్బెండ్ని. ఇంకా లాస్ట్లో ఎట్లాగో జెస్సీని మేము కిందికి దింపాం కదా అని షూజీలే. ఇది ఒక గుహలాగుంది, లోపలికి వెళ్ళాం మేము. అక్కడ మా హస్బెండ్ వీడియో తీసిండు. చూస్తున్నా మొత్తం ఐసే. వామ్మో మామూలు చలి కాదు అసలు. మా శ్రీయాన్స్ నోట్లో ఎవరు కొట్టిరు, ఐస్ కొడితే ఆ నోట్లో పడింది, అదే ఏడుస్తున్నా ఎవరు కొట్టిరు అని. ఇప్పుడు డ్యాన్స్ స్టార్ట్ అయింది, డ్యాన్స్ వేస్తున్నాయి. ఎవరి ఇష్టం వచ్చినట్టు అలా ఎంజాయ్ చేస్తాం. మేము పైనకి వెళ్ళి అట్లా ఒక రౌండ్ వేసుకున్నాం కానీ మా హస్బెండ్ డ్యాన్స్ అర్థం చేసి పెట్టుకున్నాడు. అసలు మాకైతే మాట్లాడుతుంటే నోట్లో నుంచి పొగ వస్తుంది, అంత చలికి. ఇంకా అది వస్తున్నాయి కదా, రూమ్ పైనకి వెళ్ళి నడుచుకుంటే అటు సైడ్ వెళ్తున్నాం. అప్పుడే ఐస్ ఇచ్చిండు అనమాట. మేము మిస్ అయినాం, పైన ఉన్నాం కాకపోతే. చూస్తున్నారు కదా ఇళ్ళకి వెళ్ళి మొత్తం స్లోలాగా మొత్తం ఇట్లా ఏరి ఇడుస్తున్నాడు. మామూలుగా అందరూ వంకుడు లాస్ట్కి ఇక మా చేసి. కాకపోతే అప్పటికే టైం అయిపోయింది, అంటే అందులో ఉండి టైం అయిపోయింది. మాకు 45 minutes అయిపోయింది. మొత్తం వీడియో మొత్తం కవర్ చేయాలంటే కాదు కదా. ఇక వీళ్ళకి చెప్తున్నా హాయ్ చెప్పండి బాయ్ చెప్పండి అని, కానీ మేము కనిపిస్తున్నాం. నేను మాత్రం కనిపిస్తున్నాం, వాళ్ళు కనిపిస్తున్నాం. ఇక బయటికి వెళ్ళాను వాము ఒక్కొక్కరికి వంకుతున్నారు. ఇక అంతా వాళ్ళ ప్రాపర్టీస్ అంతా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. నేను ఇంకా మా చేసి పెంగ్విన్ పైన కూర్చో అంటే ఏడుస్తున్నా. అసలు ఫోటో తీసుకుని ఉంటే అక్కడ చూడండి పాప ఎంత మంచిగా కూర్చుంది క్యూట్గా. మా శ్రీయాన్స్ ఏమో ఇంకే ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఫ్రెంచ్ ఫ్రై తీసుకున్నాం. నాకు కావాలని సరేలే అని. ఇక మేము ఇటు సైడ్కి వెళ్ళి ఇది 3D ఫొటోస్ ఇవి చూసేసరికి ఇక మేము తినేసినాం. అక్కడ తీసుకుని అక్కడ స్టెప్స్ దగ్గర నుంచి తినేసి ఇక లోపలికి వెళ్ళి ఇంకా ఇవన్నీ ఫొటోస్ ఇక ఇక్కడ నించుంటే మనకి 3D ఫొటోస్ వస్తాయంట. సో కొంతసేపు ఇవన్నీ చూసినాము, ఫొటోస్ కూడా కొన్ని దిగినాం. చూస్తున్నారు కదా ఇది హైలైట్. అసలు నాకు విచిత్రం అనిపించింది కదా దేవుడా అనుకునే. నువ్వు కూడా
మధ్యలో ఓకే ఆ 3D పిక్ తీసుకొని 3D పిక్స్ అన్నీ తీసుకొని బయటకు వెళ్ళిన తర్వాత అనమాట ఇది. ఓకే మీ ఇద్దరు ఎట్లు మార్చుకున్నారని వీడియో తీసా అని చెప్పిన. ఇక అవన్నీ కవర్ చేసి లాస్ట్లో ఇంకా ఎగ్జిట్ అయ్యే టైంలో జంపింగ్ ఇది ఉంది శ్రీయాన్షి ఆడతా అనేసి అన్నాడు, కానీ వాళ్ళు లేదు మరి చిన్న ఉన్నాడు కదా, ఓకే అతను ఎక్కగలుగుతా అనుకుంటే ఎక్కాను అన్నారు, కానీ మేము రిస్క్ తీసుకోదలుచుకొని వదిలేసినాం. మేము ఇటు సైడ్ది ఇది ఎక్కినాం అనమాట. చూస్తున్నారు నెక్స్ట్ అన్న మా హస్బెండ్ ఇద్దరు ఎక్కుతున్నారు మా పిల్లల్ని పట్టుకొని. నేను లాస్ట్లో ఎక్కడ వద్దా అనుకున్నా, జస్ట్ 50-100 ఉంది అంతే కదలే అని ఎక్కినాం. ఇంకెక్కి స్టార్ట్ అయ్యి మా శ్రీయాన్ని పిలుద్దామంటే వాళ్ళు కనిపిస్తలేరు, శ్రీయాన్ని కనిపిస్తలేదు, అన్న మాత్రం కనిపిస్తున్నాను. ఓకే అంత ఏదో ఇంకా అట్లా పర్లేదు. ఇక ఆ రోజు డే అట్లా గడిచిపోయింది మాకు. ఇంతే నా వీడియో అనుకోకండి, పార్ట్ 2 కూడా వస్తుంది, ఖచ్చితంగా చూడండి. అంతే ఇక ఈ వీడియో అయితే ఇంతే. నేను ఇక తినేసి నెక్స్ట్ ఫిష్ ల్యాండ్ చూడడానికి వెళ్ళాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్.